హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 10వ భాగాన్ని వినిద్దాం. నిద్ర లేచి కాలేజీకి వెళ్దామని స్టార్ట్ అవుతుంటే, పండు ఎక్కడికి అంది అత్త. కాలేజీకి అన్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కదా. అవునా అన్నట్టు చూస్తే, అవును అన్నట్టు తలూపి నిద్రా వస్త్రాలతోనే దర్శనమిచ్చాడు రిషి వాళ్ళు. ఆవేశంగా తయారైన నా పిచ్చితనానికి నవ్వుకొని టిఫిన్ చేసి మళ్ళీ డ్రెస్సు మార్చుకొని కూర్చున్నాను పైన. ల్యాప్టాప్లో అన్నీ లాగిన్ అయి కోడింగ్ నేర్చుకునే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ఏదో ఒకటి లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దామని వీడియోస్ చూస్తూ కూర్చున్నాను. లంచ్ టైంలో కిందికెళ్ళి భోజనం చేస్తుంటే పండు అని పిలిచింది అత్త. హా అత్త, 3:30కి రూపా అక్కని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మీద నీ రూమ్లోనే మాట్లాడుకుంటారు. సో నువ్వు కొంచెం నీ రూమ్ని క్లీన్ చేసి రిషి వాళ్ళ రూమ్లో ఒక 2 అవర్స్ ఉండు పండు అంది అత్త. హా ఓకే అత్త. ఇంకొకటి, వాళ్ళు ఉన్నంతసేపు బయటికి రాకు, నేనే వచ్చి మీ డోర్ ఓపెన్ చేస్తాను వాళ్ళు వెళ్ళిపోయాక అంది. సరే అత్త అని భోజనం చేసి నా రూమ్ క్లీన్ చేసి ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి రిషి వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేశాను. ఏంటి? డోర్ ఓపెన్ చేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రిషి. అత్త, ఒక 2 అవర్స్ మీ రూమ్లో ఉండమని, మనం ఎవరిని ఈ రూమ్ నుండి 2 అవర్స్ వరకు బయటికి రావద్దని చెప్పింది అన్నాను. దేనికి? మొహం చిట్లించి అడిగాడు. రూపా అక్కకి పెళ్లి చూపులంట అన్నాను. ఓ ఓకే దా అని లోపలికి నడిచి, ఎవరూ లేరు, వాళ్ళు బయటికి షాపింగ్కి వెళ్ళారు, డోర్ క్లోజ్ చేయనా, నీకు ఓకేనా అన్నాడు రిషి. అత్త వేసుకోమని చెప్పింది అన్నాను. ఓ ఓకే అని డోర్ క్లోజ్ చేసి, నువ్వు ఈ చైర్ మీద కూర్చో, నేను బెడ్ క్లీన్ చేస్తా, బెడ్ మీద కూర్చోవచ్చు అన్నాడు రిషి. వద్దు పర్వాలేదు, బెడ్ క్లీన్గానే ఉంది కదా అని బెడ్ మీద కూర్చొని పిల్లో తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నాను. ఓకే అని ఫోన్ తీసుకుని ఎదురుగా కుర్చీలో కూర్చుని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు రిషి. అంతలోనే తనకి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేసి, హా మాత అన్నపూర్ణ చెప్పండి అన్నాడు రిషి. ఏం రిషి, కనీసం ఫోన్ చేయవు, అసలేం చేస్తున్నావు నువ్వు, ఆ మొహం ఎందుకు అలా ఉంది, మీ ఆంటీ మళ్ళీ ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదా అని అడుగుతున్నారు వాళ్ళ మమ్మీ. అమ్మ, ఆంటీ ఫుడ్ బాగానే పెడుతుంది, ఈ ఫెస్ట్ ఒకటి పడింది మధ్యలో, దాని గొలలో పడి నిద్ర తిండి డిస్టర్బ్ అవుతున్నాయి. నేను మొన్నే కాల్ చేశాను కదా, నిన్న చేస్తే పితామహుడు గారు ఎత్తారు, ఆల్రెడీ దండకం కూడా చదివారు, తమరు పవలింపు సేవలో ఉన్నారు అని చెప్పారన్నాడు రిషి. నేను 10 తర్వాత పడుకుంటానని తెలిసి ఎందుకు ఫోన్ చేశావు మరి, అయినా నాన్న ఏమన్నారు నిన్ను అని అడిగారు ఆంటీ. ఎప్పుడూ ఉన్నదే అన్నాడు రిషి. ఫాదర్స్ అలానే ఉంటారు, ఎప్పుడొస్తావు ఇంటికి, బెంగగా ఉంది నిన్ను చూడాలని అంటుంది ఆంటీ. వస్తాను, మొన్న ఇంటికి వస్తానంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పింది నువ్వా నేనా అని ఉక్రోషంగా అడుగుతున్నాడు రిషి చిన్నపిల్లల్లా. నేను ఇంటికి రావద్దన్నానా, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళతో ఉండి మన ఇంటికి రమ్మన్నానా, అయినా నువ్వెందుకు ఇంటికి రాలేదో తెలియనంత చిన్నపిల్లని నేను కాదు, నువ్వు మీ నాన్నకి భయపడి ఇంటికి రాలేదు, ఆ విషయం నాకు తెలియదు అనుకోకు అని ముసుముసుగా నవ్వుతున్నారు వాళ్ళ అమ్మగారు. ఆ వాయిస్లో చిలిపితనం చాలా కొత్తగా అనిపించింది. ఆవిని చూడాలనిపిస్తుంటే ఎప్పుడు నోరు తెరిచి ఎవరిని ఏది అడగను నేను, మీ అమ్మగారిని చూడొచ్చా అని సైగలతో అడిగాను రిషిని. హా అని తలూపి, అమ్మా నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తానాగు అన్నాడు రిషి. కమ్ సుబ్బు అని నాకు చెప్తూ. ఎవరు? మీ రూమ్ ముందుకి ఇంకొక అమ్మాయి వచ్చిందన్నావు, తనేనా అన్నారు ఆంటీ. హా అని ఆవిడికి చెప్పి నా వైపు కెమెరా టర్న్ చేశాడు. దేవుడా, ఎంత గార్జియస్గా ఉన్నారు రిషి వాళ్ళ మమ్మీ. అసలు ఒక 22 ఏళ్ల కూతురు ఉన్నంత పెద్ద ఆవిడంటే ఎవరూ నమ్మరేమో. స్కూల్ గోయింగ్ పిల్లల మదర్లా ఉన్నారు ఆంటీ. హాయ్ ఆంటీ చిన్నగా చెప్పాను. హాయ్ సుబ్బు అన్నారు ఆంటీ నవ్వుతూ. ఆ నవ్వు, ఆ పిలుపు కల్మషం లేని ఆప్యాయత అమ్మను గుర్తు చేసింది నాకు. చిన్న స్మైల్ ఇవ్వగానే, ఎలా ఉన్నావు, ఫస్ట్ ఇయర్ కదూ నువ్వు అన్నారు ఆంటీ. హా ఆంటీ, ఫస్ట్ ఇయర్, బాగున్నాను, మీరెలా ఉన్నారు అన్నాను. గుడ్, మేము కూడా చాలా బాగున్నాం అని నవ్వి, ఫుడ్ ఎలా ఉంది, బాగానే ఉందా, అడ్జస్ట్ అవుతున్నావా అన్నారు ఆంటీ. అమ్మా, తన ఆంటీ వాళ్ళ మేనకోడలు, నువ్వు ఈ క్వశ్చన్స్ తనని అడగకు అన్నాడు రిషి. అవునా, అయినా అత్తయ్య అయితే అందరి ఫుడ్ హ్యాబిట్స్ ఒకలా ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీకేదైనా కావాలంటే రిషికి చెప్పు, వాడు తీసుకొని రావడమే చెయ్యడమో ఏదో ఒకటి చేస్తాడు అన్నారు ఆంటీ. సరే అన్నట్టు తలూపాను. ఏంటి, నీకు కూడా ఫ్రీ ఫైర్ నేర్పిస్తున్నాడా అని నవ్వారు ఆంటీ. లేదాంటీ, కింద అక్కకి పెళ్లి చూపులు అవుతున్నాయి, అందుకే మమ్మల్ని ఇక్కడ ఉండమని అత్త చెప్పింది అన్నాను. పెళ్లి చూపులైతే నువ్వెందుకు వెళ్ళలేదు ఆశ్చర్యంగా అడిగారు ఆంటీ. మమ్మీ సుజ్జి, నువ్వు కామన్ సెన్స్ మిస్ అవుతున్నావు, ఈ పిల్ల కింద ఉందే అనుకో,
ఆ పెళ్లి కొడుకు తనని వదిలేసి మళ్ళీ ఈమెని చేసుకుంటాడేమో అని వాళ్ళ భయం. నీకు అర్థం కావట్లేదా అని నవ్వాడు రిషి. నిజమే అని నవ్వి, మిగతా వాళ్ళేరి అన్నారు ఆంటీ. లేరమ్మా, షాపింగ్కి వెళ్ళారు అన్నాడు రిషి. నువ్వు వెళ్ళలేదే అని అడుగుతూ, రిషి మీ డాడీ వచ్చారు మాట్లాడు అన్నారు ఆంటీ. లేదు, నువ్వు మాట్లాడు, నేను మళ్ళీ రేపు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసేసాడు రిషి. ఏమైంది, ఎందుకలా సడన్గా కట్ చేసావు? బిక్క మొహం వేసి అడిగాను. మా డాడీ వచ్చారు, మళ్ళీ రేపు మాట్లాడదాంలే అన్నాడు రిషి. ఏ, మీ డాడీ అంటే నీకు భయమా? నవ్వు ఆపుకుంటూ అడిగాను. భయమా అంటే భయమే మరి. మీరంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్లు, మా మధ్య తరగతి తండ్రి కొడుకుల అనుబంధాలు మీకు తెలియదులే అన్నాడు రిషి. అచ్చా, అవును రిషి, నువ్వెందుకు వాళ్ళతో షాపింగ్కి వెళ్ళలేదు అన్నాను. ఏం లేదు, మామూలుగానే. మేఘా వస్తుందా? నవ్వు ఆపుకుంటూ అడిగాను. నీకు మేఘా గురించి తెలుసా? మొహం చుట్లించి అడిగాడు. తనంటే నీకు నచ్చదని తెలుసు అన్నాను. ఎలా? నీ మొహం చూస్తే అర్థమైపోతుంది. తనున్న దగ్గర ఉండవు, తనతో కలిసి బయటికి వెళ్లాల్సి వస్తే వెళ్ళవు, అండ్ తన పేరు వస్తేనే ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్ నీ మొహంలో కనిపిస్తుంది అన్నాను. నిజమా? నాకెవరూ ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు రిషి. వాళ్ళకి తెలియదేమో, నాకు తెలిసింది అన్నాను. ఓకే, నిజానికి నాకు మేఘ అంటే ఏం కోపం లేదు. హానెస్ట్లీ తనకి నాకు పడకపోవడానికి ఒకటే రీజన్, తన యాటిట్యూడ్ అన్నాడు రిషి. యాటిట్యూడా అంటే నిన్నేమైనా అందా అన్నాను. లేదు. మరి? మేబీ నేనిది నీకు చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ తను కరెక్ట్ పర్సన్ కాదు సుబ్బు అన్నాడు రిషి. మీ మధ్య ఏమైనా పర్సనల్ ఇష్యూసా అన్నాను. పర్సనల్ అంటే ఫస్ట్ ఇయర్లో క్రష్ అంటూ నా వెనక తిరిగేది, పెద్దగా పట్టించుకోలేదు. నీ మొహానికి తనని రిజెక్ట్ చేయడం ఏంటని అనకు కానీ, ఏమో ఆ టైంలో తన మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ తను ఆ తర్వాత క్రిష్ గాడితో రిలేషన్లోకి వెళ్ళింది. దట్స్ ఫైన్, అది తన పర్సనల్ చాయిస్. కానీ తన స్టిల్ నాతో ఫ్లర్ట్ చేయడం, కావాలని మీదకొచ్చి మాట్లాడడం, ఇదంతా కరెక్టా? అసలు తనకేం కావాలో అర్థం కావట్లేదు నాకు. వాడితో రిలేషన్లో ఉండి కూడా ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి నాకు బొకే చాక్లెట్స్ పంపించింది. అది అడిగితే తనేమందో తెలుసా? నీకు దగ్గరగా ఉండడం కోసమే క్రిష్తో రిలేషన్లో ఉన్నాను, నువ్వు ఓకే చెప్పేస్తే తనెవరో కూడా నాకు అనవసరం అంది. అదే మాట వాడికి చెప్తే తన సరదాగా అంది అన్నాడు అంటా రవితో. ఇంకా నేనేం చెప్పగలను, అందుకే వదిలేశాను అన్నాడు రిషి. నిజంగా అమ్మాయిల కంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయే నీకు? నవ్వు ఆపుకుంటూ చెప్పాను. పర్లేదు, నవ్వేసేలే అంటూ టీ అన్నాడు రిషి. హా సరే, ఆ పైన ప్యాకెట్లో ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి, తీసుకురా అన్నాడు రిషి. మంచం మీదకి ఎక్కి ఆ డబ్బా తీసి కూర్చున్నాను. పాపం, కెటిల్లో టీ పెడుతున్నాడు రిషి. అసలు తనకంటూ ఈగో, నేనెందుకు తనకి చెయ్యాలని అహంకారం ఉండవేంటో. సచ్ ఎ గుడ్ బాయ్ అనుకున్నాను మనసులో. షుగర్ తక్కువగానా అన్నాడు. హా అని తలూపి కప్పు కడిగి తీసుకుని వస్తానని లేచాను. పర్లేదు, నేను తెచ్చుకున్నాను అని కప్పులో పోసిచ్చాడు రిషి. సువాసన ఆ టీ నుండి. అసలు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది రిషి, టీ కూడా ఇంత అద్భుతంగా పెడుతున్నావు అన్నాను. నేనేం చేసి ఇచ్చినా ఇదే డైలాగ్ చెప్తావు చిత్రా నువ్వు అని నవ్వాడు రిషి. మేం నవ్వుకుంటున్నాం. అదే టైంలో బయట నుండి డోర్ నాక్ చేసింది అత్త. గబగబా కెటిలు కప్స్ దాచేసి కామ్గా వెళ్ళి డోర్ తీశాడు రిషి. థ్యాంక్స్ రిషి అని తనకి చెప్పి దాపండు అంది అత్త. హా అత్త అని ల్యాప్టాప్ తీసుకుని బయటికి నడిచాను. వెనక్కి తిరిగి బాయ్ అని రిషికి చెప్తూ బాయ్ అని హ్యాండ్ వేవ్ చేశాడు రిషి. అక్కకి సంబంధం ఫైనల్ అయింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయేలోపు పెళ్లి చేసేయాలని అంటున్నారు. సో 1.5 monthలో పెళ్లి. చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు, నువ్వు కాస్త అడ్జస్ట్ అవ్వాలి అని వెనక్కి తిరిగి చూసింది అత్త. అవుతాను అన్నట్టు తలూపాను. సరే, నీకు డ్యాన్స్ క్లాస్కి లేట్ అవుతుంది కదా, వివేక్ వాళ్ళని దింపడానికి వెళ్ళాడు అని రిషి అని పిలిచింది అత్త. బయటే కాల్ మాట్లాడుతున్న వాడు కాస్త ముందుకొచ్చాడు. పండుని డ్యాన్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా? పిక్ చేసుకోవడానికి వివేక్ వెళ్తాడులే అంది అత్త. అక్కర్లేదాంటీ, నేను అటువైపే వెళ్తున్నాను, సుబ్బుని తీసుకుని వెళ్తాను అన్నాడు రిషి. ఓకే అని త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని భుజం మీద తట్టిన అత్త. క్లాస్ అయిపోయాక కాల్ చేయి, నేను ఇక్కడే ఉంటా అని వెళ్ళిపోయాడు రిషి. డ్యాన్స్ క్లాస్ అయ్యి బయటకు వస్తుంటే ఆ పాటికే బయట వెయిట్ చేస్తున్నాడు రిషి. అదేంటి అప్పుడే వచ్చేసావు ఆశ్చర్యంగా అడిగాను. ఎలానో టైం అయింది కదా అందుకే అని. వెళ్దామా అన్నాడు హెల్మెట్ పెట్టుకుంటూ. ఓకే అని తన వెనక కూర్చొని, ఈరోజు ఏమైందో తెలుసా అన్నాను. ఏమైంది? మా క్లాస్లో సిద్ధు వాళ్ళ కజిన్ జాయిన్ అయింది, తనని డ్రాప్ చేయడానికి సిద్ధు వచ్చాడు అన్నాను. హో, కన్ఫ్యూజింగ్గా చూశాడు రిషి. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి హాయ్ వదినా అని పిలిచింది.
సిగ్గు ఆపుకోలేక ఆపసోపాలు పడుతూ చెప్పాను. చాలా ఉంది మీ వాడిలో, నవ్వు ఆపుకుంటూ చెప్పాడు రిషి. అంతలేదు, సిద్ధు పైకి కనిపించడు కానీ నేనంటే లవ్వే అన్నాను. హా, రిషి పానీపూరి తిందామా అన్నాను. ఇక్కడ కాదు, మంచి ప్లేస్కి తీసుకెళ్తానాగు అని బైక్ యూటర్న్ తిప్పి వేరే వైపుకి తీసుకుని వెళ్ళాడు రిషి. మేమిద్దరం పానీపూరి తింటుంటే షాపింగ్ నుండి ఇంటికి వెళ్తూ ఆగి గుర్రున మా వైపు చూస్తూ వచ్చారు మిగతా గ్యాంగ్ అంతా. ఏంట్రా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అంటూ మొహం చిట్లించి చూస్తూ. అంతలేదు, షాపింగ్ పని ఏమైంది అన్నాడు రిషి. అయ్యిందిరా, ఇంకా ఏవో ఉన్నాయి, నీకు షర్ట్ తీసుకున్నా అని భయ్యా ఒక చాట్ అని గట్టు మీద కూర్చున్నాడు రవి. వాటర్ బాటిల్ తీసుకొని రానా అలసటగా కనిపిస్తున్న వాళ్ళ మొహాలు చూస్తూ అడిగాను. వద్దు, నువ్వు కూడా కూర్చో పండు అన్నాడు రవి. క్రిష్ ఏడి అన్నాడు రిషి. మేఘాన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అవును పండు, మీ ఎగస్ట్రాల గుంటడు ఎవరినో తీసుకొని వచ్చాడో, ఎవరు తను అన్నాడు రవి. ఎవరిని అర్థం కాక అడిగాను. అదే నీ జిడ్డు అన్నాడు రవి. సిద్ధునా అని ఒక్కటేసాను భుజం మీద. హా వాడేలే, ఎవరో అమ్మాయిని తీసుకుని షాపింగ్కి వచ్చాడు, ఎవరేంటి తను? ఏమో, ఇందాక తన కజిన్ని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేశాడు, తనేమో అన్నాను. ఓ, చూడ్డానికి కజిన్స్లా లేరే అని అనుమానంగా అంటుంటే రవికి ఒకటేసి మనకెందుకు అలాంటివి అన్నాడు రిషి. హా అవుననుకో అని చాట్ తింటూ మాట్లాడుతున్నాడు రవి. రే అలసిపోయినట్లున్నావు, సుబ్బుని తీసుకుని వెళ్ళు బైక్ మీద, వెనకగా నేను ఆకాష్ గడ నడుచుకుంటూ వస్తాంలే అన్నాడు రిషి. అవసరం లేదు, మీరిద్దరు వెళ్ళండి, మేము నడుచుకుంటూ వస్తాం అని వాళ్ళకి చెప్పి మనీ పే చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం నేను రిషి. మమ్మల్ని ఇంటి మీద నుండి చూస్తూ ఇంటి దగ్గరికి రాగానే నాకు రిషికి ఎదురుగా వచ్చాడు బావ. రిషి లోపలికి వెళ్ళగానే ఏంటి పండు ఈ మధ్య రిషి ఎక్కువగా నీతో కనిపిస్తున్నాడు, తనకేమైనా నీ మీద ఇంట్రెస్ట్ ఉందా సీరియస్గా అడిగాడు బావ. అలాంటిదేమీ లేదు బావా, తను ఎప్పుడూ నాతో అలా బిహేవ్ చేయలేదు అండ్ అవన్నీ పక్కన పెడితే తను అలాంటి వాడు కాదు, నీకు తెలుసు కూడా ఏంటి బావా అన్నాను. తెలుసు కాదు అనట్లే, కానీ నమ్మలేని పండు నీ విషయంలో ఎవరిని, అది రిషి అయినా ఆఖరికి నేనైనా అన్నాడు బావా. సరే అన్నట్టు తలూపి మీదికి వెళ్తా బావా అన్నాను. ఓకే అన్నాడు. తన వెనకే రూమ్లోకి వెళ్ళిపోయాను. మొన్న ఇచ్చిన అమ్మ చీరతో ఫ్రాక్ కుట్టేసి తీసుకుని వచ్చింది పెద్దమ్మ. థ్యాంక్స్ పెద్దమ్మ చిన్న నవ్వుతో చెప్పాను. అదేం పర్వాలేదు అని వెళ్ళిపోయింది పెద్దమ్మ. రోజులు త్వరగా గడుస్తూ మా ఫ్రెషర్స్ రోజు రాని వచ్చింది. ఆ రోజు పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయాడు రిషి. లంచ్ కంప్లీట్ చేసుకుని తీరిగ్గా రెడీ అయి బావ డ్రాప్ చేస్తే ప్రశాంతంగా దిగాను కారు నుండి. రిషి అండ్ కో అందరికీ లంచ్ బాక్స్ పట్టుకుని ప్రోగ్రామ్ అయ్యాక కాల్ చేయి, పిక్ చేసుకుంటాను అండ్ బీ సేఫ్, రిషి వాళ్ళతోనే ఉండు అన్నాడు బావ. అన్నాను. పండు ఒకసారి ఇటురా అన్నాడు. బావ వైపు విండో దగ్గరికి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేసి నన్ను హగ్ చేసుకుని అత్తలా ఉన్నావే, ఏం చెప్పాలో తెలియట్లేదు అన్నాడు బావ. అమ్మలా ఉన్నానా? ఆ మాటలు తెలియకుండానే నా మీద నాకే కాన్ఫిడెంట్ పెంచుతూ ఉంటే చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయాను. టెంట్స్ మైక్ టెస్టింగ్ అంతా అవుతుందాక ఎండలో తిరిగి తిరిగి మాడిపోయారు గ్యాంగ్ అంతా. క్యారేజ్ పట్టుకుని వెళ్ళినా నా వైపు చూసి మొహాన నీళ్లు కొట్టుకుని వచ్చారు రవి, క్రిష్, ఆకాష్. వాళ్ళకి బాక్స్ ఇచ్చి రిషి అన్నాను. వాడేదో గొడవల్లో ఉన్నాడు, ఇంకా రావట్లేదు అన్నాడు క్రిష్. ఎందుకు? ఏమో. ఓకే అని చెప్పి తన బాక్స్ తీసుకుని రిషి ఉన్న రూమ్ వైపు నడిచాను. లోపల నుండి అరుపులు గొడవలు వినిపిస్తుంటే డోర్ మీద నాక్ చేశాను నెమ్మదిగా. ఎవరు? అందరూ ఒకేసారి అరిచారు చిరాగ్గా. నేను చిన్నగా చెప్పాను. ఏమైంది సుబ్బు అని ముందుకొచ్చాడు రిషి. ఎందుకు సీరియస్గా ఉన్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే చిన్నగా అడిగాను. యా అన్నాడు కానీ తన మొహంలో అసహనం చిరాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి నాకు. క్యారేజ్ తీసుకొచ్చాను, తింటావా? నేను కాసేపు ఆగి తింటాను అన్నాడు రిషి. తను ఏదో నా దగ్గర దాస్తున్నాడు అనిపిస్తుంటే నేను ఉండొచ్చా సంకోచిస్తూనే అడిగాను. లేదు, నువ్వు రవి వాళ్ళతో ఉండు, ఇక్కడ సీనియర్స్ ఉన్నారు అన్నాడు రిషి. రిషి నువ్వు పిలుస్తున్నావా నన్ను పిలవమంటావా అని అరుస్తూ వచ్చి తను ఫస్ట్ ఇయర్ కదా, వాళ్ళ బ్యాచే కదా అని ఉరిమి చూస్తున్నాడు నా వైపు. తనకి అవన్నీ తెలియదు బ్రో, జస్ట్ నా కోసం వచ్చింది అన్నాడు. ఏమైంది చిన్నగా అడిగాను. మీ క్లాస్ వాళ్ళ పెత్తనాలు ఇంకా తెలియలేదా నీకు? మీ క్లాస్లో ఆ గుంటడు, వాడి పేరేంటి అని చూశాడు వెనక్కి. సిద్ధార్థ్ అని అరిచారు వెనక్కి నుండి. సిద్ధు ఏం చేశాడో తెలియలేదు, కాస్త అయోమయంగా చూశాను. నేను చూసుకుంటాను చరణన్న, తనకేం తెలీదు ప్లీజ్ అంటూ వాళ్ళని ఆపి నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు రిషి.
తన స్పీడ్కి ఆల్మోస్ట్ పరిగెడుతూ అడిగాను, ఎందుకలా లాక్కొస్తున్నావని. చెప్పినప్పుడు అర్థం చేసుకోవచ్చుగా. ఇప్పుడు చూడు, అనవసరంగా చరణ్ అన్న ఏదో మాట అన్నారు. నేను ఫీల్ అవ్వకు, లక్షల మీద వ్యవహారం, కాలేజ్ ప్రెస్టేజ్ ఇష్యూ కదా, అందుకే అన్నయ్య అలా రియాక్ట్ అయ్యారు అన్నాడు రిషి. అసలు ఏం జరుగుతుందో కాస్త చెప్తావా? నాకేం అర్థం కావడం లేదు. ఏదో మలయాళం సినిమాకి తమిళ్ సబ్ టైటిల్స్ లాగా అన్నాను. మీ సిద్ధు వాళ్ళ గ్యాంగ్ స్కూటీతో ఇనాగ్రేషన్కి డాన్స్ చేస్తున్న అమ్మాయిని యాక్సిడెంట్ చేశారట. వాళ్ళు చూసామంటున్నారు. మరి తెలీదు ఇంకా అన్నాడు రిషి. వాళ్ళు ఎలా ఈవెంట్ సవ్యంగా చేస్తామో చూస్తామన్న సిద్ధు ఛాలెంజ్ చేయడం గుర్తుకొచ్చినా కామ్గా ఉండిపోయాను, బయటికి చెప్పలేక. ఏమైనా ప్రాబ్లం అయ్యిందా చిన్నగా అడిగాను. ఆ అమ్మాయికి లెగ్ ఫ్రాక్చర్ అయిందట, తన ఫ్రెండ్కి బెనికింది. ఇప్పుడు ఎవరు దొరుకుతారు, అదే టెన్షన్లో ఉన్నాం అని ఏదో ఆలోచన తట్టినట్టు సుబ్బు అంటూ నా చేయి పట్టుకున్నాడు రిషి. ఏమైంది అన్నాను. నాకు తెలుసు సిద్ధార్థకి నువ్వు నాకు హెల్ప్ చేయడం ఇష్టం లేదు, బట్ ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయవా? నువ్వు తప్ప ఈ టైంలో ఎవరు డ్యాన్స్ చేయలేరు. జస్ట్ ఒక 5 minutes అయినా చాలు. బట్ ఇంట్రడక్షన్ క్లాసికల్ డ్యాన్స్ అనేది కంపల్సరీ కదా అన్నాడు రిషి. వాళ్ళ డ్యాన్స్ చూసినందుకే అంతెత్తున లేచాడు. అలాంటిది నేనే డ్యాన్స్ చేస్తే నన్ను చంపేయడు అనుకున్నాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.